రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కొత్త ఊపు లభించింది. జిల్లాలోని మీర్ఖాన్ పేట వేదికగా ఎఫ్సీడీఏ భవనాలు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలో ఈ ప్రాంతం పాలనా కేంద్రంగా తయారవుతుండటంతో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊతం లభించనుంది. 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో 30,000 ఎకరాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలతో భవిష్యత్తు నగరంగా నిర్మించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో 21 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో 9 బీసీ, 4 ఎస్సీ, 3 ఎస్టీ, 5 జనరల్ కేటగిరీకి కేటాయించారు. మొత్తం 230 ఎంపీటీసీ సీట్లలో 94 స్థానాలను మహిళలకు కేటాయించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ వైద్యాధికారి పుట్టిన ప్రతి బిడ్డకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. అక్టోబర్ 12న పోలియో బూత్లలో 13 నుండి 15 వరకు ఇంటింటికి వెళ్లి ఆశా, అంగన్వాడీ వర్కర్లు పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచిందని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనా దినోత్సవంలో మాట్లాడుతూ ఆయన రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు. అమరుల త్యాగం ఫలితంగానే తెలంగాణ ఆవిర్భావమై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఏర్పాటు చేసిన స్వామి రామానంద తీర్థ వనమూలికల కేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఔషధ మొక్కలు మానవ ఆరోగ్యానికి మేలు చేస్తాయని మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కూరగాయలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు రాయితీలు అందిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమాధికారి సురేష్ తెలియజేశారు. జిల్లాలోని కడతాల్లో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ ఆయన కూరగాయల సాగుకు 30,000 రూపాయల రాయితీతో పాటు వర్మీ బెడ్స్, తేనెటీగ బాక్స్ అందజేస్తున్నామని, ఆయిల్ పామ్ పంటకు 90% వరకు రాయితీ, 4 ఏళ్ల పాటు ఎకరాకు 4,200 రూపాయల నగదు ఇస్తున్నామని వివరించారు. రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా తెలియజేశారు. జిల్లాలోని ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడతాల్ మండలాల్లో 90 టన్నుల యూరియాను పీఎస్సీఎస్ ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రైతులతో మాట్లాడిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పంటలు పండే పొలాల గుండా RRR రోడ్డు నిర్మించరాదని, అలైన్మెంట్ వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. రైతుల భూములు రక్షించకుండా బలవంతం చేయడం జరిగితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగీ వ్యాధి విస్తరిస్తూ 274కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల జిల్లాలోని కొత్తూరు మండలంలో 8 ఏళ్ల బాలిక డెంగీ జ్వరంతో మృతి చెందింది. పేద ప్రాంతాల్లో, బస్తీల్లో నీటి నిల్వలు, చెత్త, వర్షపు నీరు కారణంగా దోమలు పెరిగి జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. బాధితులు ఆసుపత్రుల్లో చేరుతూ చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటకు చెందిన కొండ్ర శరణ్య భరతనాట్యంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆమెను అభినందించారు. ఆమెకు మరిన్ని విజయాలు సాధించే అవకాశాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. జీఎస్టీ తగ్గింపుపై అపోహలు నమ్మవద్దని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జీఎస్టీ విషయంపై దుకాణందారుల అనుమానాలను నివృత్తి చేసి మాట్లాడారు. ఆయన దుకాణందారులను కలిసి జీఎస్టీ తగ్గింపుతో వ్యాపారాలకు లభించే ప్రయోజనాలను వివరించారు.